ఇక విహారీ హర్షతో క్యాంటీన్ క్యాటరింగ్‌ని 10 ఏళ్లుగా శకుంతల గారికే కాంట్రాక్ట్ ఇస్తున్నారేంటి? ఈ ఏడాది క్యాంటీన్ క్యాటరింగ్‌కి టెండర్ వేద్దాం యాడివ్వు. రేపు ఖచ్చితంగా శకుంతలకి పోటీగా ఎవరైనా రావాలి అని అంటాడు విహారీ. ఇక క్రిష్ ఆడుకుంటూ ఉంటే శకుంతల మనుషులు వెళ్తూ క్రిష్‌ని పొరపాటున ఢీకొడతారు. అప్పుడే వాళ్ళ లైటర్ కింద పడిపోతుంది. క్రిష్ దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంతలో రౌడీలు శకుంతల దగ్గరికి వెళ్లి క్యాంటీన్‌కి టెండర్ వేస్తున్నారనే విషయం చెప్తారు. రేపు ఆఫీస్‌లో అప్లికేషన్ పెడితే వాళ్ళు టెస్ట్ చేసి టెండర్‌కి పిలుస్తారు అని చెప్తాడు. రేపు మనం మాత్రమే అక్కడికి వెళ్తాం. మనకి టెండర్ ఇస్తారు అని శకుంతల అంటుంది. మనకి పోటీ ఎవరు లేరు రారు అని ఆ బాస్‌కి తెలిసేలా చేస్తా అని శకుంతల అంటుంది. ఇక మరోవైపు లక్ష్మి, భామ బాధపడుతూ ఉంటే క్రిష్ లైటర్ తీసుకొని వెళ్తాడు. ఈ లైటర్ వెనుక ఏదో స్టోరీ ఉంది. అది తెలుసుకోవాలి. తర్వాత అమ్మకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు క్రిష్. ఇక లక్ష్మి తినలేదు అని తెలిసి భోజనం వడ్డించి తీసుకెళ్లి లక్ష్మి ఎదురుగా తింటూ కూర బాలేదు, పచ్చడి బాలేదు, కావాలంటే రుచి చూడు అని లక్ష్మి తినేలా చేస్తాడు క్రిష్. నువ్వు నాతో అన్నం తినిపించాలనే కదా ఇదంతా చేస్తున్నావని లక్ష్మి అంటే, కనిపెట్టేశావా నువ్వు సూపర్ మమ్మీ. నువ్వు నా బంగారు అమ్మవి కదా అని గోరుముద్దలు తినిపిస్తాడు. లక్ష్మి కొడుకుని హగ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక క్రిష్ ఉదయం జ్యూసులు అమ్ముకుంటూ లైటర్ పట్టుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రౌడీలు రావడంతో వెళ్ళి జ్యూసులు తాగమని అంటాడు. అవసరం లేదని వాళ్ళు సిగరెట్ వెలిగిస్తారు. లైటర్ కోసం చూస్తే లేకపోవడం, ఇద్దరు లైటర్ గురించి మాట్లాడుకోవడం విన్న క్రిష్ తనకి దొరికిన లైటర్‌ని కావాలని వాళ్ళు చూసేలా పడేస్తాడు. అక్కడే ఉందిరా నీ లైటర్. హోటల్ ఈ లైటర్‌తో తగలెట్టాం కదా అని వాళ్ళు అనుకోవడం బాబు వింటాడు. ఇక మరోవైపు విహారీ టెండర్ ఏర్పాటు చేస్తాడు. శకుంతల వాళ్ళతో ఈసారి కూడా టెండర్ నాదే, నాకెవరు పోటీ ఉండరు అని అంటుంది. ఫుడ్ క్వాలిటీ బావుండాలి. లేదంటే ఎవరు మంచి ఫుడ్ చేస్తే వాళ్ళకిస్తాము. మీరు మంచి ఫుడ్ చేస్తేనే మీకు కాంట్రాక్ట్ ఇస్తామని అంటాడు. శకుంతల టెండర్ వేసి అక్కడే ఉన్న ఉద్యోగులతో ఏంట్రా కాంట్రాక్ట్ మారుతుంది, మంచి ఫుడ్ తినాలి అనుకుంటున్నారు కదా, అంత సీన్ లేదు అని అంటుంది. విహారీ ఆ మాటలు వింటాడు. ఎవరు ధైర్యం చేసినా నేను వాళ్ళ వెనుక ఉంటానని చెప్పు అని విహారీ హర్షతో చెప్తాడు. ఇక క్రిష్ లక్ష్మి దగ్గరికి పరుగులు తీసి ఇదంతా శకుంతల వాళ్ళు చేశారని అంటాడు. ఇక లక్ష్మి రగిలిపోతుంది. ఎన్నో ఆశలతో వాళ్ళు చేసిన దానికి వాళ్ళని చంపనిదే నేను వదలను అని లక్ష్మి కుంగుముడేసి వెళ్ళి రౌడీలను చితక్కొడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.